ఎపిసోడ్ 3 క్రైస్తవ జ్ఞానోక్తులు. యేసుక్రీస్తు ఆకాశంలో విమానం లాంటివాడు, సముద్రంలో ఓడ వంటివాడు. ఆయనే మనకు ఆధారము. ఆయన నాకు వద్దనుకుంటే బయట మరణం తప్ప ఇంకేముంటుంది? సముద్రములో మొసలి చేత తరంబడుతున్న వ్యక్తి ఒడ్డు చేరే వరకు బలంగా ఎదాలి. ఎక్కడాగినా తన ప్రాణాలకి ప్రమాదం. అలాగే ఈ లోకం అనే సముద్రంలో సాతాను అనే మొసలి చేత తరంబడుతున్న మనం కూడా యేసుక్రీస్తు వైపు చూచుచూ మన పరుగును కడముట్టించాలి. అందుకే ప్రభు చెప్పారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూడవద్దు అని. చింతించకు, చింతకు కృంగదీసే శక్తి తప్ప మరొక శక్తి లేదు. భయపడకు, భయానికి పారిపోయే శక్తి తప్ప మరొక శక్తి లేదు. అయితే ప్రార్థించు. ప్రార్థన చింతను, భయాన్ని మాత్రమే కాకుండా మన సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరిస్తుంది. నీళ్లు పోస్తే కృతజ్ఞతగా చెట్టు ఫలములు ఇస్తుంది. గింజలు వేస్తే కృతజ్ఞతగా కోడి గుడ్లను ఇస్తుంది. గడ్డి వేస్తే కృతజ్ఞతగా గేదె పాలు ఇస్తుంది. కానీ పశువుకున్న కృతజ్ఞత దేవుని పట్ల మనిషికి లేకపోవడం ఎంత సిగ్గుకరం. ఈ భూమి మీద మానవాతీతంగా బ్రతికే వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుని చేత నడిపింపబడేవారు, 2 సాతాను చేత నడిపింపబడేవారు. నాదో చిన్న సలహా. మీరు ఏ వస్తువు అయితే లేక బాగా ఇబ్బంది పడుతున్నారో దానిని మాత్రమే కొనుగోలు చేయండి. అది మీ సమస్యలను చాలా వరకు పరిష్కరిస్తుంది. తామారు చెరపబడింది, కానీ పాపిగా పిలువబడలేదు. ఎందుకంటే తప్పు చేయాలన్న ఉద్దేశం తనకు లేదు కాబట్టి. పోతీఫరు భార్య చెరపబడలేదు, కానీ పాపిగానే పిలువబడింది. ఎందుకంటే తప్పు చేయాలన్న ఉద్దేశం తనకు ఉంది కాబట్టి. గుర్తుంచుకో, పాపం నీ హృదయం యొక్క ఉద్దేశంలో దాగి ఉంటుంది. ఆత్మలను నశింపజేసే పనిలో సాతాను ఎప్పటికీ తృప్తి చెందలేదు, తృప్తి చెందడు కూడా. అలాంటప్పుడు ఆత్మల రక్షణలో మనమెందుకు తృప్తి చెందాలి? దేవుని సన్నిధికి అడిగితే రావడం కాదు, అడిగి మరీ రావాలి. అది నీ ఆసక్తిని తెలియచేస్తుంది. సాధారణ ఆలోచనలు కదులుతున్న గాలిలో పుట్టే చిత్రాల వంటివి. అవి ఒక్క క్షణంలో అదృశ్యమవుతాయి. కానీ ఆశతో కూడిన ఆలోచనలు మాత్రం మనం పుస్తకంలో గీసుకున్న చిత్రాల వంటివి. అవి స్థిరంగా ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. నీవు గనుక ప్రార్థనను వాయిదా వేస్తే నీవు నిర్ణయించుకున్న సమయానికి నువ్వు మరింత ఎక్కువ ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈలోపు నీ సమస్యలు మరింత ఎక్కువైపోతాయి కాబట్టి. కావున ఎప్పుడు కూడా ప్రార్థన వాయిదా వేయకూడదు. ప్రార్థనలో, వాక్య ధ్యానములో, దేవుని సన్నిధిలో నిద్రను జయించగలిగితే చాలా వరకు సాతాను జయించినట్లే. ప్రార్థన భూమిలో విత్తబడిన ఒక విత్తనం లాంటిది. విత్తబడిన విత్తనం కొన్ని రోజుల వరకు మన కంటికి కనిపించదు, కానీ ఏదో రోజున తప్పకుండా మొలుస్తుంది. ప్రేమకు కీడులు కనిపించవు, ద్వేషానికి మేలులు కనిపించవు. ఒక పచ్చని చెట్టుకి వేర్లు బయటికి కనిపించవు, కానీ అంత పచ్చగా తాను ఉండడానికి ఆ వేరులే కారణం. అలాగే ఒక క్రైస్తవునికి రహస్య ప్రార్థన, రహస్య వాక్య ధ్యానము, దేవునితో రహస్య సహవాసం అనేవి మన ఆత్మీయ వృక్షాన్ని ఎంతో పచ్చగా ఉంచుతాయి. నింగిలో విహరిస్తున్న పక్షి తన రెక్కలను బట్టి, తన స్థాయిని బట్టి గర్వించుకోవచ్చా? దేవుడు తన రెక్కలను త్రుంచివేస్తే ఇప్పుడు తాను ఎక్కడ ఉంటుంది? నీవు కూడా గుర్తుంచుకో, నీ గర్వాన్ని అనసడానికి దేవునికి ఒక క్షణము చాలు అని. దేవుని ఆజ్ఞల యొక్క విలువ నీకు అర్థం కావాలంటే పైరు పంటలో మందు నీళ్లు తాగి మరణించిన పక్షిని, గాలానికి చిక్కి మరణించిన చేపను ఒక్కసారి చూడు. మందు నీళ్లు తాగకూడదు, గాలాన్ని మింగకూడదు అన్న ఆజ్ఞలు వాటికే గాని ఉంటే అవి అలా మరణించేవా?
అందుకే దేవుడు మనిషికి ఆజ్ఞలు ఇచ్చాడు. నీవు పాపానికి దూరంగా బ్రతుకుతున్నట్లయితే నీవు దూరంగా బ్రతుకుతున్నది కేవలం పాపానికి మాత్రమే కాదు, శాపానికి, భయానికి, దుఃఖానికి మరియు నరకానికి కూడా నువ్వు దూరంగానే బ్రతుకుతున్నావు. కాలు పెడితే జారిపోయే జిగటమన్ను ఉన్న ప్రతి చోట ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. అలాగే మనం కూడా పాపంతో నిండి ఉన్న ఈ లోకంలో ప్రతి దినము దేవుని మీద ఆధారపడుతూ ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి. బైబిల్ గ్రంథము విశాలమైన ఒక మహాపట్నం అయితే అందులో ఉండే పుస్తకాలు కాలనీలు, అందులో ఉండే అధ్యాయాలు వీధులు, అందులో ఉండే వచనాలు గృహాలు, అందులో ఉండే అక్షరాలు ఆ గృహాల్లో నివసించే మనుషుల్లాంటివి. ఇప్పుడు చెప్పండి, ప్రతి అక్షరం మీద ఒక అవగాహన కలిగి ఉండడం ఎంత కష్టమో కదా. అందుకే బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చాలా శ్రద్ధగా చదవాలి. చూస్తూనే ఉండండి TLFT యూట్యూబ్ ఛానల్.